శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదులకు కాలం చెల్లిందా? వరుస హత్యలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా లష్కరే తోయిబా కీలక కమాండర్ షేక్ అఫ్రిది హతమవటం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఒకప్పుడు పాక్ గూఢాచార సంస్థల నీడల్లో స్వేచ్ఛగా తిరిగినటువంటి ఉగ్రనేతలు ఇప్పుడు సొంత గడ్డపైనే ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతకాల్సి వస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ దాడులు జరుపుతున్నారు. ఇక ఈ జరిపిస్తున్నటువంటి దాడులు, ఈ మెరుపు దాడుల్లో పాక్ ఉగ్రకోటలను పునాదులతో సహా కదిలిస్తున్నారు. అయితే అసలు పాక్లో ఏం జరుగుతుంది? ఎవరి దాడులు చేస్తున్నారు? ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు? వరుసగా ఉగ్ర తలకాయలు ఎందుకు రాలిపోతున్నాయి? లష్కర్ కోటలో షేక్ అఫ్రిది పోషించిన పాత్ర ఏంటి? ఈ దాడుల వెనుక మాస్టర్ మైండ్ ఎవరు? ఇటువంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. షేక్ అఫ్రిది లష్కరే తోయిబా సంస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి. ఈ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సాయిద్కు ఇతడు అత్యంత నమ్మకస్తుడు. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో లష్కర్ నెట్వర్క్ను ఇతడే స్వయంగా పర్యవేక్షించేవాడు. కేవలం కమాండర్గా కాకుండా కొత్త వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో ఇతడు దిట్టని చెప్పొచ్చు. ఇక యువతకు శిక్షణ ఇవ్వటం, ఇటు సంస్థ భావాజాలాన్ని వ్యాప్తి చేయటం, వీటిలో ఇతనిది ప్రముఖ పాత్ర. ముఖ్యంగా భారత్లోని జమ్మూ కాశ్మీర్ని లక్ష్యంగా చేసుకొని జరిగేటువంటి ఆపరేషన్స్లో అఫ్రిది కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ మేరకు భద్రతా సంస్థలు వెల్లడిస్తూ ఉన్నాయి. అటువంటి కీలక నేతను టార్గెట్ చేసి చంపటం అంటే లష్కర్కు కోలుకోలేని దెబ్బే. ఇక మరోవైపు చూస్తే పాకిస్తాన్లో గత కొద్ది నెలలుగా చూస్తే అసలు ఉగ్రవాదుల మీద దాడులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఇది కేవలం ఒక్కరికి పరిమితం కాకుండా వరుసగా కీలక నేతలు ఏరివేస్తున్నారు. ఈ జాబితా చూస్తే ఒక పక్క ప్లాన్ ప్రకారం ఈ ఆపరేషన్లు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. లాహోర్లో లష్కర్ సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాను గుర్తు తెలియని వ్యక్తులు మట్టుబెట్టారు. హఫీజ్ సాయిద్ తర్వాత అంతటి సీనియర్ నాయకుడైన హంజా హత్యతో ఉగ్రవాద వర్గాల్లో వణుకు మొదలైంది. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తాహిర్ అన్వర్ కూడా ఇదే తరహాలో హతమయ్యాడు. ఉగ్ర సంస్థల నిధుల సేకరణ, నియామకాల్లో ఇతడు కీలక చక్రం తిప్పేవాడు. అతని మరణాన్ని స్వయంగా ఆ సంస్థే టెలిగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఇక వీరే కాకుండా గతంలో పఠాన్కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్, కరాచీలో లష్కర్ నేత అద్నాన్ అహ్మద్ వంటి వారు అజ్ఞాత వ్యక్తుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. పాక్ భూభాగం ఇప్పుడు ఉగ్రవాదులకు సురక్షిత స్థావరం కాదని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో వీరు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ వీధుల్లో యథేచ్ఛగా తిరిగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ మిస్టరీ గన్మెన్ ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారో తెలియక పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ తలలు పట్టుకుంటోంది. భారత్ వ్యతిరేక ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒకరికొకరు టార్గెట్ అవుతూ ఉన్నారు. ఒక్కరొకరుగా కూడా టార్గెట్గా మారుతూ ఉన్నారు. ఇక షేక్ అఫ్రిది మరణం పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రముఠాలను తీవ్ర హెచ్చరికగా చూడొచ్చు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో అశాంతి సృష్టించే శక్తుల్ని ఏరివేయటమే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఉగ్రవాదులకు జారీ అయిన ఈ డెత్ వారెంట్ మునుముందు ఇంకెంతమందిని బలి తీసుకుంటుందో చూడాలి. మొత్తంగా చూసుకుంటే పాక్ నిర్మించిన ఉగ్ర సామ్రాజ్యం ఇప్పుడు ఒక్కొక్క ఇటుకగా ఊడిపోతుందని చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటే వాళ్ళకి నిధులు సమకూరుస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎటువంటిది ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఏరివేస్తుంది ఎవరు? అసలు గన్మెన్ ఎటు నుంచి వస్తున్నారు? ఎవరు పంపిస్తున్నారు? ఎవరు ఆదేశాలు ఇస్తున్నారు? ఇప్పుడు ఉగ్రవాదులు బయట తిరగాలంటేనే అక్కడ భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఒకప్పుడు అసలు పాకిస్తాన్లో నార్మల్ జనాభా ఎలా తిరిగేవాళ్ళో ఉగ్రవాదులు కూడా అలానే రోడ్ల మీద తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు వాళ్ళకి ఏమీ అర్థం కాని పరిస్థితి. ఈ ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు, ఎవరు ఏరివేస్తున్నారు అనేది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దాడులు ఇలానే కొనసాగితే పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ఇక స్థావరం లేనట్లే అని చూడొచ్చు. ఆ ఏసీ నేను